కనుక మొట్టమొదటి ఈ దివ్యత్వంలో మీరు ప్రవేశించండి. Therefore, enter into divinity. ఏదో దివ్యత్వం అని గ్రంథ పరిచయం మాత్రం చేస్తే ప్రయోజనం లేదు. It's not the textual knowledge. It's no use. ఈనాడు అనేక మంది భగవద్గీత అంతా కూడా కంఠస్థం చేసుకుంటారు. There are many who just got by heart the Gita. శ్లోకాలు వస్తున్నాయి కానీ శోకం నివారణ కావటం లేదు. They can repeat all the slokas there, but they are not relieved of shoka or misery. మన దుఃఖం నివారణ కావటం లేదు. We are not relieved of this agony. ఎప్పుడు ఇది నివారణ అవుతుంది? When? ఒక్క శ్లోకమైన కూడా ఆచరణలో పెడితే చాలు. We should put into practice at least one that we మ్యాచ్ read. బాక్స్ లోపల 50 మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి. The match box has 50 match sticks. నీకు ఫైర్ కావాలంటే ఒక్క మ్యాచ్ స్టిక్ తీసుకో, కావాల్సినంత ఫైర్ డెవలప్ చేసుకోవచ్చు. If you want fire, one match stick ఈ is enough. 50 స్టిక్స్ కూడా నీకు యూజ్ చేయనక్కర్లేదు. You don't need to use all. అదే రీతిగా నీలో ఉండినటువంటిది సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇది మానవత ఒక్కదాన్ని మీరు ఉపయోగించుకోండి. You have got the human values within you, the truth, the righteousness, ఈ the peace and అన్నిటికీ love. ప్రేమనే ప్రాణము. For all this, love is life. ఈ ప్రేమతో నీవు కర్మను చేయి, అది ధర్మం అవుతుంది. Do action with love, that becomes dharma. ఈ ప్రేమతో నీవు వాక్కులు ఉచ్చరించు, అదే సత్యం అవుతుంది. With all the love you speak, that is truth. ఈ ప్రేమతో నీ మనసునందు చింతించు, With love you think in your అదే mind, శాంతి అవుతుంది. that is peace. ఈ ప్రేమ చేతనే నీవు విచారణ చెయ్యి, With this peace you try to ఈ understand. విచారణే అహింసగా మారుతుంది. This understanding with love is అన్నింటికీ non-violence. ప్రేమనే ప్రధానము. Love is the basis. ప్రేమ ఉన్న చోట ద్వేషము రావడానికి అవకాశం లేదు. Where there is love, there is no hatred. వెలుతురున్న చోట చీకటి చేరడానికి వీలు లేదు. Where there is light, there cannot be dark.